హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేత్ర వ్లాగ్స్ ఇన్ తెలుగు. మళ్ళీ ఇంకొక చామంతి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చానండి. ఇది నేను తయారు చేసుకున్న బుట్ట చామంతి. చాలా బాగుంది కదా, ఎన్ని పూలు పూసాయో చూడండి. మీకు నా దగ్గర ఉన్న చామంతులలో ఏ కలర్ నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియోలో చామంతి మొక్క కోసం ఒక బెస్ట్ లిక్విడ్ ఫెర్టిలైజర్ అయితే చెప్తాను. ఇది మీరు శీతాకాలంలో పూసే అన్ని రకాల పూల మొక్కలకైతే ఇవ్వచ్చు. బంతి, చామంతి, పిటూనియా, డయాంతస్, గులాబీ ఇలాగా అన్ని రకాల మొక్కలకైతే ఇవ్వచ్చు. నేల మీద వేసిన పూల మొక్కలకైనా, కుండీలో ఉన్న పూల మొక్కలకైనా అన్నిటికీ కూడా తప్పకుండా ఇవ్వవలసిన ద్రావణం. ఒకే మొక్కకి వందల్లో చామంతి పూలు పూయాలంటే మీరు కూడా ఈ ఫెర్టిలైజర్ ఒక్కసారి ఇవ్వండి. ఆ ఫెర్టిలైజర్ ఏంటో తెలుసుకుందాము. ఫెర్టిలైజర్ గురించి తెలుసుకునే ముందు చామంతి గురించి అయితే కొన్ని టిప్స్ తెలుసుకుందామండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుందండి. సో దట్ మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఒకసారి మా గార్డెన్లో విచ్చుకున్న ఫ్లవర్స్ అన్నీ కూడా చూపిస్తున్నానండి. ఫ్లవర్స్ అన్నీ కూడా చాలా వరకు డైలీ హార్వెస్ట్ చేసుకుంటూనే ఉన్నానండి. అసలు బంచెస్ ఫ్లవర్స్ అయితే పూసాయి మా గార్డెన్లో. ఇదైతే నేను బుట్ట చామంతి తయారు చేశాను కనుక ఫ్లవరింగ్ అనేది లేట్గా స్టార్ట్ అయిందండి. వింటర్లో మనము సీజనల్ ప్లాంట్స్కి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే మెయిన్గా మనం సన్లైట్, సూర్యరశ్మి ఎక్కువగా తగిలేలాగా చూసుకోవాలి. రోజులో కనీసము 4 నుంచి 6 గంటలైనా డైరెక్ట్గా ఎండ తగిలే ప్రదేశంలో అయితే పెట్టుకోవాలండి. వింటర్లో ఎండ తీవ్రత ఎక్కువ ఉండదు కాబట్టి పూల మొక్కలన్నిటినీ కూడా ఎండలో పెట్టుకోండి. పూలు ఇలాగా ఎక్కువగా కొమ్మకి పూయాలి అంటే సన్లైట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సన్లైట్ మొక్కకి తగలడం వల్ల చీడపీడలు మొక్కకి తొందరగా పట్టవు. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే వింటర్లో మనము చామంతి, బంతి ఇలాంటి సీజనల్ ప్లాంట్స్ మీద వాటర్ షవరింగ్ అయితే చేయకూడదండి. వాటర్ స్ప్రే చేయకూడదు. పూల మీద వాటర్ పడితే తొందరగా పూలు అనేవి పాడైపోతాయి, ఫంగస్ వచ్చేస్తుంది. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఫ్లవర్స్ అనేది విచ్చుకున్న తర్వాత ఎప్పటికప్పుడు హార్వెస్ట్ చేసుకుంటూ ఉండాలి. అలాగే ఫ్లవరింగ్ అయిపోయాక మనం చిన్న చిన్న కొమ్మలు కట్ చేసి ప్రొపగేట్ అయితే చేసుకోవచ్చండి. ఈ చామంతి పువ్వులు మార్చి, ఏప్రిల్ వరకు పూస్తాయి. పువ్వులు పూసాక వాడిపోకుండా నెల రోజుల వరకు అయితే చాలా ఫ్రెష్గా ఉంటాయండి. వాటరింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయండి. మట్టిని చెక్ చేసి పైన మట్టి బాగా ఎండిన తర్వాతే వాటరింగ్ అనేది చేయండి. వింటర్లో ఓవర్ వాటరింగ్ చేయకూడదు. ఈ చామంతి మొక్కకు వేర్లు చాలా సెన్సిటివ్గా ఉంటాయి. కొంచెం వాటర్ ఎక్కువైనా వేర్లు కుళ్ళిపోతాయి. ఇప్పుడు ఫెర్టిలైజర్ అయితే ఇద్దామండి. ఇక్కడ ఒక బకెట్లో 3 లీటర్స్ వాటర్ అయితే తీసుకున్నాను. ఇందులో గుప్పెడు వర్మీ కంపోస్ట్ కానీ, పశువుల ఎరువు కానీ, మీ దగ్గర ఏ కంపోస్ట్ ఉంటే అది గుప్పెడు ఈ వాటర్లో అయితే వేయండి. తర్వాత ఇది వచ్చేసి మస్టర్డ్ కేక్ పౌడర్ అండి. ఇది అన్ని రకాల ఫెర్టిలైజర్ షాప్లో దొరుకుతుంది. ఈ మస్టర్డ్ కేక్ పౌడర్ వల్ల మొక్కలకు, ముఖ్యంగా శీతాకాలంలో పెంచే సీజనల్ ప్లాంట్స్కి అన్నిటికీ చాలా మంచి ఎరువుగా పనిచేస్తాయి. దీనిని ఒక 4 స్పూన్ల పౌడర్ని వాటర్లో అయితే వేసుకోవాలి. ఆఖరిగా 1 చెంచా టీ పౌడర్ అండి. దీనిని కూడా ఈ మిశ్రమంలో అయితే వేసేయాలి అండి. ఈ మూడిటి వల్ల పూల మొక్కలన్నీ విరగబూస్తాయి. వీటిని చక్కగా కలిపేసుకొని 3 డేస్ అయితే ఫర్మెంట్ చేయాలండి. వీటిని ఫర్మెంట్ చేయడం వల్ల మట్టిని సారవంతం చేసే సూక్ష్మజీవులు, మైక్రోబ్స్ ఇందులో అయితే తయారవుతాయండి. 3 డేస్ తర్వాత లిక్విడ్ చూడండి ఎంత చక్కగా రెడీ అయిపోయిందో. దీన్ని ఇప్పుడు ఫిల్టర్ చేసుకొని అయితే మనం మొక్కలకి ఇచ్చేద్దామండి. ఈ ద్రావణంలో మొక్కలన్నీ బాగా ఎదిగి పూలు వందల్లో పూయడానికి కావలసిన పోషకాలు ఎన్పికే, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం అతి ముఖ్యమైన పోషకాలన్నీ కూడా ఇందులో ఉంటాయి. చూస్తున్నారు కదా, ఇలాగా మొత్తం కూడా ఫిల్టర్ చేసి తీసుకోవాలి. చూస్తున్నారు కదా, మొత్తం కూడా ఫిల్టర్ చేసుకున్నాను. దీన్ని 1:1 అంటే 3 లీటర్స్ ఫెర్టిలైజర్కి 3 లీటర్స్ వాటర్ అయితే కలపాలి. చూడండి ఎంతటి చక్కటి ఆర్గానిక్ లిక్విడ్ ద్రావణం తయారైందో. ఇప్పుడు ఈ లిక్విడ్ని మొక్కలకైతే ఇచ్చేద్దామండి. కుండీ సైజుని బట్టి మనం మొక్కకి ఎంత వాటర్ అవసరమో
అంతే ఈ ఫెర్టిలైజర్‌ని అయితే మనం మొక్కకైతే ఇవ్వాల్సి ఉంటుందండి. చూస్తున్నారు కదా! ఈ ఫెర్టిలైజర్ అనేది వాటర్ ఇచ్చిన తర్వాత ఫెర్టిలైజర్ చేసుకుంటే మంచిదండి. ఎందుకంటే మనం ఇచ్చిన పోషకాలన్నీ కూడా మొక్క అనేది చాలా చక్కగా తీసుకుంటుంది. అందుకోసమని వాటర్ ఇచ్చిన తర్వాత మనము ఈ ఫెర్టిలైజర్ ఇవ్వాలి. చూస్తున్నారు కదండీ! మా గార్డెన్‌లో ఉన్న మొక్కలన్నిటికి కూడా నేను ఈ ఫెర్టిలైజర్ అయితే ఇచ్చేస్తున్నాను. చాలా వరకి ఫ్లవర్స్ అన్నీ అయిపోయాయి. ఇంకా కొన్నైతే ఇప్పుడే బడ్స్ స్టార్టింగ్ స్టేజ్‌లో అయితే ఉన్నాయండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే మా గార్డెన్‌లో ఉన్న ఫ్లవర్స్ అన్నిటిలో కూడా మీకు ఏ కలర్ నచ్చిందో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.